బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ అయ్యారు. కానీ అక్కడికంటే ఇక్కడే అవకాశాలను ఎక్కువగా అందుకుంటూ మార్కెట్లో హైప్ క్రియేట్ చేసుకున్నారు. హీరోయిన్స్గా సత్తా చాటుకున్న సౌత్ ఇండస్ట్రీని కాదని ఇప్పుడు రెక్కలొచ్చిన గువ్వల్లా సొంత గూటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాలు అందుకున్న పరిశ్రమ కదా అన్న మమకారం ఏ కోశానా కనబడడం లేదు. వెండితెర రారాణిగా వెలుగొందాలంటే బాలీవుడ్డే సరైందని భావిస్తున్నారు. దక్షిణాదిన వరుస అవకాశాలు అందుకుంటూనే బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న అందాల తారలపై స్పెషల్ ఫోకస్. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావడం అంటే హీరోయిన్గా రాణించడమే. అయితే టాలీవుడ్లో సక్సెస్ అయ్యాక బాలీవుడ్కి వెళ్ళడం ఒక ప్రమోషన్గా ఫీల్ అవుతున్నారు ముద్దుగుమ్మలు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అన్ని భాషల్లో సక్సెస్ అవుతూ హిందీలో విజయం సాధిస్తే ఇక అది తిరుగులేని విజయంగా అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడే పుట్టుకొచ్చిందేం కాదు, అలనాటి తారల నుంచి ఇది నడుస్తూనే ఉంది మన దగ్గర. అందం అభినయంతో ఆకట్టుకునే ముద్దుగుమ్మలు బాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడాన్ని ప్రమోషన్ గా ఫీల్ అవుతారు. దక్షిణాది నుంచి ఉత్తరాదిన సక్సెస్ అయితే ఇక కెరీర్ లో అగ్రస్థానానికి చేరినట్లే అని భావిస్తారు. కానీ ఎంట్రీ ఇచ్చింది బీ టౌన్ లో, సక్సెస్ అయింది టీ టౌన్ లో. ఇక్కడ సక్సెస్ అయ్యాక చూపులు మాత్రం బాలీవుడ్ పైనే ఉంటాయి. టాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేసినంత మాత్రాన ఇక్కడే సెటిల్ అవ్వాలని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని కలరింగ్ ఇస్తున్నారు కథానాయికలు. తెలుగునాట రాణిస్తూనే హిందీలోనూ అవకాశాలు అందుకోవాలని ఆరాటపడుతున్నారు. సౌత్ లో సక్సెస్ అయితే మరిన్ని భాషల్లో సత్తా చాటుకోవాలని, తమ మార్కెట్ ఇంకాస్త పెంచుకోవాలని తహతలాడతారు. దక్షిణాదిన వరుస విజయాలు అందుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ బాలీవుడ్ బాట పడుతూనే ఉన్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడొచ్చింది కాదు, అలనాటి అందాల తారలు శ్రీదేవి, జయప్రదల నుంచి కొనసాగుతోంది. హిందీలో విజయకేతనం ఎగురవేస్తే ఆల్ ఇండియా హీరోయిన్లుగా ఇమేజ్ కొట్టేయచ్చన్నది దీని వెనుక ఉన్న ఆంతర్యం. సక్సెస్ఫుల్ హీరోయిన్ గా వెండితెరను ఏలిన అలనాటి అందాల తార శ్రీదేవి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ కు ఇంపోర్ట్ అయింది. వన్నె తరగని అందంతో ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోనూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. దక్షిణాదిన అందాల తారగా ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఉత్తరాదిన అదే రేంజ్ లో సక్సెస్ అయింది. 5-10 వయసులో కూడా చిత్తు చేసే అందంతో హొయలుపోతూ మగాళ్ల కలల రాణిగా వెలుగొందుతోంది. ఇప్పటికీ ఆమె రాక కోసం అభిమానులు 1000 కళ్లతో వేచి చూస్తున్నారు. అంత పాపులారిటీ సంపాదించుకుంది ఈ అతిలోక సుందరి. సిల్వర్ స్క్రీన్ పై పసందైన అందంతో తనదైన ముద్ర వేసుకున్న అలనాటి ఆణిముత్యం జయప్రద. కవ్వించే అందంతో, కాకరేపే వయ్యారాలతో ఇటు దక్షిణాదిని అటు ఉత్తరాదిని ఓ ఊపేసింది. అందమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో గూడు కట్టుకుంది.
ఇటు దక్షిణాది ఉత్తరాది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటుకుంది. ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ లో, సక్సెస్ అయింది తెలుగునాటే అయినా చివరకు బాలీవుడ్ లో సెటిల్ అయింది. మన తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టడంలో వాళ్ల ప్రమేయం మాత్రమే కాదు, బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా పిలిచి మరీ అవకాశాలు అందిస్తున్నారు. టాలీవుడ్ కు పరిచయమై అందాల రుచి చూపించిన తరువాత బాలీవుడ్ కు సై అంటున్నారు. కోట్లు ఆశ చూపి ఈ ముద్దుగుమలను బాలీవుడ్ కు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ముంబై దర్శక నిర్మాతలు. आंखों में कर बातें गुपचुप 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 कोई कुछ 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 ख्वाबों की नदी में खाए गोते गुड़ 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 अल्लाह अल्लाह मत वाला बर्फ पाँव पड़ा मोटा छाला बर्फ. బీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. సౌత్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అయినా బాలీవుడ్ ఆఫర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎన్ని సక్సెస్లు వచ్చినా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మలకి బాలీవుడ్ అంటేనే ఎందుకంత మోజు. प्यास प्यास तू आ गई मन को रात रात अब तो तू आजा पास पास है गुजारिश. ప్రస్తుతం బాలీవుడ్ లో దక్షిణాది భామలు అసిన్, కాజల్, తమన్నా, చార్మి, ఇలియానా నటిస్తున్నారు. కాజల్, తమన్నా, చార్మి, ఇలియానా బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సక్సెస్ అయిన ముద్దుగుమ్మలే. క్యో హోగియానా సినిమాతో కాజల్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో చేసింది చిన్న పాత్ర అయినా టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకొని సూపర్ సక్సెస్ అయింది. खुशियों के बेशुमार बेहिसाब से सिक्के खनके दिल की अब हर मुराद इश्क के ही दम से. तू है मेरा खुदा अब न होना जुदा कर दे करम के दिल चैन पाएगा. చాన్సే రోషన్ చెహ్రా సినిమాతో తమన్నా వెండితెర అడుగులు నేర్చుకున్నప్పటికీ దక్షిణాదిన వరుస సక్సెస్లతో పరుగులు పెడుతోంది. ఒకప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి నటించిన హిమ్మత్ వాలా రీమేక్ లో అవకాశం కొట్టేసి మళ్లీ బాలీవుడ్ కు పయనమవుతోంది. చార్మింగ్ బ్యూటీ చార్మి కూడా బీ టౌన్ లో అవకాశాల కోసం ఎదురు చూసి ఇక్కడ సక్సెస్ అయిన ముద్దుగుమ్మే. నాజుకు అందాలతో దక్షిణాదిని ఊపేస్తున్న గోవా కోవా ఇలియానా, పాలరాతి భామ తాప్సీ ఉత్తరాదిన చతికిలపడి దక్షిణాదిపై పరవళ్లు తొక్కిన భామలే. అయితే ఇక్కడ తమ మార్క్ కొట్టేశాక బాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు అందుకొని మార్కెట్ చేసుకుంటున్నారు. దొరికింది దోచే అందమైన నిధి దోచే అందరికి అందనిది దోచే సాగరమనే నోయ్ నావికుడు నీవోయ్ ఇదులాడవో ఇంకే దోచే దోచే దొరికింది దోచే అందమైన నిధి దోచే అందరికి అందనిది దోచే. బీ టౌన్ అంటే పెద్ద మార్కెట్, పెద్ద రెమ్యునరేషన్. ఇలా అన్ని ఇంత పెద్ద సైజులో ఉంటే ఎవరు మాత్రం ఇంట్రెస్ట్ చూపించరు? హీరోయిన్లుగా తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాక కాస్త ప్రమోషన్ కావాలి కదా.
బాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడమే ప్రమోషన్ గా ఫీల్ అవుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇక్కడ కాసుల పంట పండిస్తున్నారు కాబట్టి ఈ ముద్దుగుమ్మలకు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిపోతోంది. వరుస అవకాశాలు అందుకుంటూ అన్ని భాషల్లో రాణిస్తూ వెండితెర రారాణులుగా వెలుగుతున్నారు. నిచ్చనగా పైకొస్తా నేను చారే ముచ్చమటై దిగి వస్తా మిత్రుడివైనా నువ్వైనా ప్రియశత్రువైనా నువ్వే ప్రేమికుడైనా నువ్వే సుకుల శ్రామికుడైనా నువ్వే నువ్వే నాద 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 నాలో బత్రీనా నాద 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 నాతో బత్రీనా. దక్షిణాదిన సక్సెస్ అవుతున్న తారలు బాలీవుడ్ కి పరుగులు పెడుతుండడానికి కారణం ఏమిటి? అక్కడ నటించాలని ఎందుకంత తహతహలాడిపోతున్నారు? ముంబై దర్శక నిర్మాతలు టీ టౌన్ బ్యూటీస్ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అసలు వీళ్లపై వాళ్ళకి ఎందుకంత క్రేజ్? పిలిచి మరీ అవకాశాలు ఇస్తుండడం వెనుకున్న ఆ సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసుకోవాలందా? అయితే హ్యావ్ ఎ లుక్. हाल तो दिल का तंग तंग तू रंग जा मेरे रंग रंग बस चलना मेरे संग संग है गुजारिश कह दे तू हाँ तो जिंदगी झरनों से छूट के हंसेगी मोती होंगे मोती राहों में ये तू मेरी अधूरी प्यास प्यास तू आ गई मन को रात रात अब तो तू आजा पास पास है गुजारिश. తెలుగు తమిళ భాషల్లో విజయాలు అందుకుంటున్న హీరోయిన్లకు బీ టౌన్ లో క్రేజ్ పెరిగింది. సౌత్ లో మంచి ఊపు మీదున్న తారలను ఇంపోర్ట్ చేసుకోవడానికి బీ టౌన్ దర్శక నిర్మాతలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలే బాలీవుడ్ నుంచి పిలుపు కోసం ఎదురు చూసే ఈ ముద్దుగుమ్మలు అక్కడి నుంచి కబుర్ రాగానే చెంగు చెంగుల ఎగురుకుంటూ వాలిపోతున్నారు. खुशियों के बेशुमार बेहिसाब से सिक्के खनके दिल की अब हर मुराद इश्क के ही दम से तू है मेरा खुदा अब न होना जुदा कर दे करम के दिल चैन पाएगा मौला मौला रे शुक्र तेरा मौला रे तू मरू हुआ है मेरा బీ టౌన్ లో అంతమంది ముద్దుగుమ్మలున్నా హిందీ దర్శక నిర్మాతలు సౌత్ బ్యూటీస్ కు ఆఫర్లు ఇవ్వడానికి చాలా మతలబే ఉంది. అసలు చిక్కంతా రెమ్యునరేషనే. బాలీవుడ్ లో టాప్ లో దూసుకుపోతున్న కరీనా, కత్రినా, దీపికాలను తమ సినిమాలకు ప్రమోట్ చేసుకోవాలంటే రెమ్యునరేషన్ కోట్లలో ముట్టజెప్పాలి. 5 కోట్లకు పైగానే వసూలు చేస్తున్నారు ఈ టాప్ బ్యూటీస్. ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం ఎందుకు? దక్షిణాది భామలకైతే తక్కువ పారితోషికంతో సినిమా తీసేయొచ్చు కదా అన్న ఫిలాసఫీ ఫాలో అవుతున్నారు. అంతేకాదు మన భామలు కూడా ఇక్కడ ₹1 కోటి తీసుకుంటే బీ టౌన్ లో ఫస్ట్ సినిమాకి కేవలం సగం మొత్తానికే ఓకే చెప్పేస్తున్నారు. తెలుగునాట తనదైన ముద్ర వేసుకుని హిందీ గజనీ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన అసిన్ ఆ సినిమాకి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు 3 కోట్లు డిమాండ్ చేస్తోంది. అలా ఒక్కసారి సక్సెస్ కొట్టాక రెమ్యునరేషన్ లో ఏ మాత్రం రాజీ పడరు హీరోయిన్లు. मैं चेहरे देखता हूं लेकिन उन्हें पहचान नहीं पाता हर जगह नहीं लगती है मुझे ये कुछ मानो सिर्फ 15 मिनट के लिए ही सारी बातें याद रख सकता है उसके बाद सब भूल जाता है बस एक ही चीज याद है मुझे సింగం సినిమాతో బీ టౌన్ పై పాదం మోపిన చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఆ సినిమాకి పారితోషికం విషయంలో రిబేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సింగం నార్త్ లో కాసుల పంట పండించడంతో ఇప్పుడు స్పెషల్ 26 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అందులో యాక్ట్ చేయడానికి ఈ క్యూట్ బ్యూటీ 2 కోట్లు డిమాండ్ చేసిందట. అదే విజయం లేకపోతే తక్కువ పారితోషికానికే సినిమాలో నటించాల్సి ఉంటుంది.
ఇలా రెమ్యునరేషన్ విషయమే కాదు, దక్షిణాది బ్యూటీస్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల హీరోల సరసన కొత్త తారల స్క్రీన్ షేర్ తో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించవచ్చు అనే ఫార్ములా ఫాలో అవుతున్నారు బీ టౌన్ దర్శక నిర్మాతలు. తక్కువ రెమ్యునరేషన్ కే కొత్త హీరోయిన్లతో సినిమా తీసుకొచ్చామన్న సంతృప్తి కూడా ఈజీగా దొరుకుతోంది. मेरा खुदा अब न होना जुदा कर दे करम के दिल ये चैन पाएगा मौला मौला रे शुक्र तेरा मौला रे रूबरू हुआ है मेरा यार हो मौला मौला रे शुक्र तेरा मौला रे रूबरू हुआ है मेरा यार. అయితే టాలీవుడ్లో సక్సెస్ అయ్యి బీ టౌన్కి పరుగులు పెడుతున్న ముద్దుగుమ్మలు మాత్రం అక్కడ నటించడం సదవకాశంగా భావిస్తున్నామని చెప్తున్నారు. హిందీకి వెళ్ళినా టాలీవుడ్లో యాక్ట్ చేస్తామని కహానీలు చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పటి ఫోకస్. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.